హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ కదండి, మామిడికాయ పచ్చడి ప్రతి ఇంట్లో పెట్టుకుంటాం. మనము సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఇల్లంటూ ఉండనే ఉండదు. కాబట్టి ఈరోజు నేను మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా మనము నీళ్ళల్లో ఈ మామిడికాయలని శుభ్రంగా కడుక్కుందామండి. నీట్గా మచ్చలు లేకుండా ఆ సొన వాసన పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాతకి తడి లేకుండా పొడిగుడ్డతోటి శుభ్రంగా తుడిచి పెట్టేసుకోవాలి. అసలు ఈ శుభ్రంగా కడుక్కోకపోతే ఆ సొన వాసన ఉండి కూడా మనకి పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మామిడికాయ పచ్చళ్ళలో చాలా రకాలు పెట్టుకుంటారండి. అసలు ఎన్నో రకాలు ఉంటాయి. మనకి ఆంధ్ర వాళ్ళు వేరేలాగా పెట్టుకుంటారు, తెలంగాణ సైడ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు పచ్చడి. కొంతమంది ఆంధ్ర సైడ్ ఏంటంటే నువ్వుల నూనెతో పెట్టుకుంటారు, కొంతమంది ఆవాల నూనె సపరేట్గా వేసి పెట్టుకుంటారు, కొంతమంది నువ్వులు డైరెక్ట్గా పచ్చళ్ళలో వేసి పెడతారండి. చాలా రకాలు ఉంటాయి దీంట్లో పచ్చళ్ళు. మేమైతే ఎక్కువ శాతము పచ్చి వస్తువులతోటే పెడతాము. ఇలా శుభ్రంగా తుడిచేసుకొని తొడిమలు తీసేసుకొని ఆ సొన మొత్తం తుడుచుకోవాలండి. పొడిగుడ్డతోటి ఇలా ముక్కలు కొట్టి పెట్టుకోవాలి. కొద్దిసేపు దాని లోపల ఉన్న పొర తీసేయాలి, జీడి తీసేసి గాలి కారబెట్టాలి. నేను ఇప్పుడు ఆవాలు తీసుకున్నాను. ఆవాలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు పొట్టు తీసుకొని, వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలి. వాటిని కూడా సపరేట్గా అవి సపరేట్గా కొన్ని వేరే ఉంచుకోవాలండి. ఆవాలు వేరే, ఎల్లిపాయలు వేరే సపరేట్గా ఉంచుకోవాలి. ఇది జీలకర్ర మెంతులు వేయించిన పొడి, కొద్దిగా ఆవపొడి వేస్తున్నాను ముక్కలలో. నేను ఒక 10 కాయలు తీసుకున్నానండి. 10 కాయలకి పావు కేజీకి తక్కువ, చాలా అర్ధపావంత వేసాను ఆవపొడి. ఒక పావు కేజీ ఎల్లిపాయల ముద్ద వేస్తున్నాను. కొన్ని సపరేట్గా తీసి పక్కన పెట్టాను పాయలు వేయడానికి. తక్కువ కలుపుతున్నాను కాబట్టి తక్కువ పడతాయండి ఇందులో వస్తువులు. తర్వాత కారం. ఏదైనా కొంతమంది సేరు డబ్బాతో కొలిసి కేజీ కింద అని కొలిసి వేసుకుంటారు. నేనైతే అందాజ కొద్ది వేస్తున్నాను. కారం వేసుకోవాలి. ఇది మెంతు పొడి, జీలకర్ర మెంతులు వేయించిన పొడి కొద్దిగా వేసుకోవాలి, అది ఫ్లేవర్ కోసము. అది ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను తగినంత. పచ్చళ్ళలో ఉప్పు లేకపోతే తొందరగా ఖరాబ్ అయిపోతుంది, నురుగు వచ్చేస్తుంది. ఇట్లా నేను విడిగా ఉంచాను. ఆవాలు కొన్ని పచ్చివి ఆవాలు వేస్తున్నాను. ఒక పిరికడన్ని పచ్చి ఆవాలు. ఎల్లిపాయలు కూడా తీసి పెట్టాను కదా, అవి కూడా ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఈ వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఆవాలు ఎక్కువ వేసుకోకండి, ఆవపిండి వేసుకుంటే ఎక్కువ చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు నూనె పోస్తున్నాను. పల్లి నూనె అండి, పామ్ ఆయిల్, మీరు ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి వేసుకోకండి, జిడ్డు వాసన వస్తుంది. పల్లి నూనె అనేది చాలా బాగుంటుంది పచ్చడికి. కొంతమంది నువ్వుల నూనెతో పెట్టుకుంటారు, కొంతమంది ఆవాల నూనె కూడా పోసి పెట్టుకుంటారండి. అది ఆంధ్ర సైడ్, నాకైతే ఆ పచ్చడి గురించి తెలియదు. కొంతమంది మామిడికాయ ముక్కలు ఎండబెట్టి కూడా కలుపుతారట. ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం చక్కగా. ఉప్పు కారము అనేది సమానంగా ఉంటే పచ్చడి తొందరగా ఖరాబ్ కాదండి. చాలామంది దీంట్లో నీళ్ళ చుక్క పడకుండా చూసుకోవాలి. మెయిన్ అది కూడా ముక్కకు కూడా తడి లేకుండా ఉండేటట్టు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మనము 3 days వరకు మనము జాడీలో పెట్టద్దండి. జాడీకి ఎత్తుకోకుండా అట్లనే ఉంచేసుకోవాలి. ఎందుకంటే మళ్ళొకసారి రేపు ఉదయం మళ్ళీ ఒకసారి కలిపేసి ఎలా ఉందో మనం చూడాలి. ఉప్పు చూసుకోవాలి. ఉప్పు తక్కువైతే పచ్చడి బూజు వచ్చేస్తుంది. ఈ నూనె కూడా సరిపోతుంది, మంచిగా పుష్కలంగా సరిపోయింది, చాలు ఇంతే. ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఉప్పు, కారము, ఆవపిండి, వెల్లుల్లి ముద్ద, ఇవన్నీ మంచిగా పల్లి నూనె ఇవన్నీ వేసాను. అన్నీ పచ్చివే వేసాను. పచ్చి ఆవాలు, మెంతు పొడి ఇవన్నీ వేసాను. మీరు గమనించారు కదా. ఈ విధంగా పెట్టుకుంటామండి మేము పచ్చడి. కొంతమంది నూనె వేడి చేసి తాలింపు వేసి చల్లారినాక కూడా కలుపుతారటండి పచ్చడి. అది కొంచెం జిడ్డు వాసన వస్తుంది. అలా పెట్టుకుంటే 1 year మొత్తం ఉండాలి కాబట్టి కొద్దిగా స్మెల్ వస్తుంది, ముక్క కూడా నల్లబడిపోతుంది, ఇట్లా ఎర్రగా ఉండదు.
2 డేస్ కలుపుకొని 3వ రోజు మనము జాడికెత్తుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గృహిణి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.